గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? మేమైతే గేమ్ చేంజర్ ప్రస్తుతానికి. వై గేమ్ చేంజర్? బికాజ్ రామ్ చరణ్ అంతే, మా రామ్ చరణ్ శంకర్ కదా మూవీ, అలా గ్రాండ్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ వైబ్ ఎలా అనిపిస్తుంది? వైబ్ అయితే బాగానే ఉంది, బట్ చూడాలి మూవీ ఎట్లా ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ మూవీ ఫ్లాప్ కదా శంకర్ది, అలా చూడాలనుకుంటున్నాం. ఈసారి శంకర్ గారు అంటే సుకుమార్ గారు క్లైమాక్స్ చూసాను నేను, గేమ్ చేంజర్ పక్కా నేషనల్ అవార్డు వస్తుంది రామ్ చరణ్ కి అన్నారు. ఎలా అనిపిస్తున్నాను? చూడాలి, చూసినాక ఏమన్నారు. అండ్ లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపించింది అన్న? స్టైల్ బాగుంది, గేమ్ చేంజర్ బాగుంది. రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు, బాగానే ఉన్నాడు. ఎట్లా రామ్ చరణ్ గ్రేస్ గురించి అందరు తెలిసిందే, ఆ మూవీ పక్కా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఇంతవరకు రామ్ చరణ్ గారు పొలిటికల్ డ్రామా ఎప్పుడు చేయలేదు, మొట్టమొదటిసారి చేస్తున్నారు. అది పండుగ వస్తుంది, ఎలాంటి రికార్డులు షేక్ కావచ్చు అన్న? ఉంటాయి ఈ పార్టీ రికార్డ్స్ అన్ని లేచిపోతాయి అని అనుకుంటున్నాం. పుష్ప మరి అంత లేదు, 1 year లేచిపోతుంది. యుఎస్ఏలో రిలీజ్ కు 16 రోజుల ముందే దాదాపు 2,15,00,000 కలెక్షన్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అన్న? ఒక తెలుగు ఆడియన్స్ ఏం చెప్తారు? అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవుతుంటే అందరికి బాగానే ఉంటది కదా, టిఎఫ్ఐ ఆడియన్స్ కూడా బాగుపడతారు. ఫ్యూచర్ నెంబర్ 1 స్టార్ అనుకోవచ్చా మన చరణ్ గారు? అనుకోవచ్చు, తప్పలేదు అందులో.